బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు లొంగిపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి సరెండర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వ్యక్తిగత దూషణలకు దిగేవారు. బూతులతో మాట్లాడేవారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ షీట్ నమోదు చేసి బోరుగడ్డను అరెస్టు చేశారు. గత 4 నెలలుగా ఆయన పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. అయితే ఇటీవల తన తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిల్ పొడిగించే ప్రసక్తి లేదని హైకోర్టు తేల్చి చెప్పడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోయారు. ఇటీవల తన తల్లి ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని, ఆపరేషన్ చేయించాలని కోర్టు ముందు విన్నవించారు అనిల్ కుమార్. ఈ నెల 11 వరకు బెయిల్ పొందారు. అయితే ఆయన కోర్టుకు సమర్పించిన ధ్రువపత్రాలు ఫేక్ అంటూ ప్రచారం జరిగింది. బోరుగడ్డ అనిల్ కుమార్ గ్రేట్ ఎస్కేప్ అంటూ టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లి అనారోగ్యం రీత్యా మధ్యంతర బెయిల్ పొడిగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. పొడిగించలేమని తేల్చి చెప్పడంతో మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ అనిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. సోషల్ మీడియాతో పాటు పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చాలా రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రత్యర్థి పార్టీల నేతల కుటుంబ సభ్యుల గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు బోరుగడ్డ. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బోరుగడ్డ అనిల్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అనిల్ కామెంట్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అభ్యంతరాలున్నాయి. అటువంటి వారితోనే పార్టీకి ఎంతో నష్టం జరిగిందన్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బోరుగడ్డ అనిల్ కుమార్ కు సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.